హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ వచ్చేసి సొద్దలతోటి సొద్ద పిట్టు చేశాను. అబ్బా, టేస్ట్ అసలు ఎంత బాగుందంటే ఆ టేస్ట్ ఏంటి అసలు! ముందు మిక్సీలో వేస్తుంటే ఆ స్మెల్ ఉంది. అసలు టేస్ట్ ఏంటండి, టేస్ట్ తీసి పక్కన పెడితే హెల్త్ కి ఎంత మంచిది అనుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తినాల్సిందండి. పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఆడవాళ్ళని లేదు, ముసలోళ్ళు, అసలు ప్రతి ఒక్కరూ తినవలసిన ఫుడ్ అండి. ఇది మన పాత రోజుల్లో చేసేవాళ్ళు, మళ్ళీ మధ్యలో వదిలేశారు. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడాలంటే ఒక వీడియో సరిపోదు, మనకు 4 వీడియోలు మాట్లాడాల్సి వస్తే. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక గ్లాసు సొద్దలు తీసుకున్నాను. ఒక గ్లాసు అంటే మనం 200 గ్రాములు తీసుకున్నాను. 200 గ్రాములు సొద్దలు తీసుకొని దాంట్లో ఏమన్నా ఇసుక ఉందేమో చూడండి. ఇసుక ఉంటుంది కంపల్సరీ. ఆ ఇసుక తీసేసి నానబెట్టుకోండి. మినిమం ఒక 4-5 గంటలు అయితే నానాలి. అంతకన్నా తక్కువ వద్దు, ఎక్కువ ఉన్నా పర్లేదు. ఎంత ఎక్కువ నానితే ఏదైనా అంత బాగుంటుంది, తక్కువ నానితే అంత బాగోగు. నేను మాత్రం ఇది ఉదయం 9 గంటలకు అలా నానబెట్టాను. సాయంత్రం 7 చేస్తున్నాను. అది నానిన తర్వాత మనం దాన్ని వడేసుకోవాలి. వడేసుకోకుండా మళ్ళీ దాన్ని డైరెక్ట్గా మిక్సీలోకి తీసుకోవద్దు, ఎందుకంటే వాటర్ వస్తాయి. వాటర్ వస్తే పిండి ముద్ద అయిపోయింది, పొడిగా రాదు. ముద్ద అయిపోయి మనం ఏదో వాటర్ పోసి తిప్పినట్టు ఉంటుంది. అలా కాకుండా పొడి పొడిగా వచ్చేటట్టు చూసుకోండి. అంటే వాటర్ లేకుండా వేయండి. పిండిలో కూడా ఎక్కడ గింజలు లేకుండా చూసుకోండి. మెత్తగా ఉండాలి, మెత్తగా ఉండాలి. దాన్ని 1-2 సార్లు జార్ని ఆ లోపల అడుగున అంతే కరుసుకుపోయి ఉంటది, కాబట్టి గరిటెతోటి దాన్ని కలిపి మళ్ళీ వేసుకోండి, మెత్తగా వచ్చింది. దీనికి ఇప్పుడు మూత ఏడలపాటి గిన్నె ఒకటి తీసుకొని దీంట్లో ఒక 1/2 లీటర్ దాకా వాటర్ పోసాను. 1/2 లీటర్ వాటర్ పోసి దీనికి పైన ఒక క్లాత్ కడుతున్నాను. క్లాత్ ని మాత్రం వాటర్ లో తడపండి, తడపకుండా వేయకండి. తడపకుండా వేయకండి. తడిపి ఆ క్లాత్ ను కట్టేస్తున్నాను. దీన్ని మామూలుగా ఇప్పుడు పెట్టికోట్ కి థ్రెడ్ వేస్తాం కదా, ఆ థ్రెడ్ ని వేసేస్తున్నా. వేసి ఆ ఎగస్ట్రా ఉన్న దాన్ని కట్ చేశాను. ముడి మాత్రం లూజ్ ముడి, అంటే మనం మళ్ళీ తర్వాత తీసుకునేటట్టు ఉండాలి ముడి. అలా వేసుకోండి. ఉండలు లేకుండా, ఇప్పుడు మనం మిక్సీలో ఏదైతే వేసామో అది ఉండ లేకుండా చూసుకోండి. ఉండ లేకుండా దాని మీద పెట్టేసి మొత్తం ఒక్కసారి దాన్ని మొత్తం కూడా లెవెల్ చేసుకోండి. లెవెల్ గా ఉంటే ఉడకటానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఏంటంటే ఒకసారి ఉడికిద్ది, ఒకసారి ఉడకదు, అలా కూడా ఉంటుంది. మొత్తం లెవెల్ చేసిన తర్వాత దాన్ని హోల్స్ పెడుతున్నాను. హోల్స్ కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే లోపల నుండి ఆవిరి బయటికి రావడానికి. నేను 1/2 కిలో వేసాను కాబట్టి అంత హైట్ రాలేదు. అందులో అది కొంచెం గిన్నె పెద్దది కాబట్టి అంత పైకి రాలేదు, లేదంటే ఇంకా చాలా హైట్ వచ్చింది. ఇప్పుడు అది లెవెల్ గానే ఉంది. ఉడకటం కూడా నాకు చాలా ఈజీగా ఉడికింది అనమాట. ఇప్పుడు ఆ క్లాత్ మొత్తం కూడా అలా కప్పేసి దాని మీద మూత మూత పెడుతున్నాం కదా. మూత పెట్టేటప్పుడు ఏంటంటే గాలి బయటికి పోకుండా చూసుకోండి. ఇప్పుడు మనం కింద మంట పెడుతుంటే ఆవిరి బయటికి పోయింది, అలా కాకుండా ఆవిరి బయటికి పోకుండా చూసుకోండి. అంటే మొత్తం క్లోజ్డ్ అవ్వాలి. అలాంటి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను. మంటను సిమ్లోనే పెట్టండి, హైలో అస్సలు పెట్టొద్దు. మంటను సిమ్లో పెట్టేసి నేను టైం పెట్టుకున్నాను. కరెక్ట్గా 17 నిమిషాల్లో ఉడికింది. సిమ్లోనే, మళ్ళీ హైలో ఏం పెట్టలేదు నేను. 17 నిమిషాల్లో ఉడికింది. ఇంకా దాని మధ్యలో వెళ్ళి కదిలించడం కానీ చూడటం కానీ ఏం చేయలేదు. కరెక్ట్గా 17 నిమిషాలు టైం పెట్టుకొని వెళ్ళి చూస్తే పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇంకా ఏం ఆలోచించాల్సిన పని లేదు, అంత టైం పట్టింది. అంటే ఇది 1/2 కిలో కాబట్టి, అంటే 1/2 కిలో అంటే చాలా హైట్ తక్కువ వచ్చింది కాబట్టి నాకు ఆ టైం పట్టింది. ఇంకొంచెం హైట్ పోస్తే మరి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టొచ్చేమో తెలియదు. అయితే ఇప్పుడు అది ఉడికింది కదా, స్టవ్ ఆపేసాను. ఆపేసిన తర్వాత వెంటనే తీసి కింద పెట్టేశాను. వెంటనే తీసి కింద పెట్టేసి దీనికి కొంచెం పచ్చి కొబ్బరి తురిమి పక్కన పెట్టా. ఎంత కొంచెమేనండి. కావాలనుకుంటే మీరు ఎండు కొబ్బరి అయినా తురిమి వేసుకోవచ్చు, లేదంటే ముక్కలు కట్ చేసుకుని, అంటే పచ్చి కొబ్బరి కనుక అయితే ముక్కలు కట్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటది. దీన్ని వెంటనే అది ఉప్పు తీసేసి ఏదైతే మనం తురిమి పక్కన పెట్టుకున్నామో పచ్చి కొబ్బరి దాంట్లోనే సొద్దపిండి పోసాను. పోసిన తర్వాత దీంట్లో చాలా తక్కువ వేస్తున్నాను నేను బెల్లం. మామూలుగా ఇప్పుడు మీరు తినేవాళ్ళు కనుక అయితే బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కొంతమందికి స్వీట్ ఎక్కువ తింటేనే టేస్ట్ బాగా అనిపించింది, కొంతమందికి స్వీట్ తక్కువ తింటే టేస్ట్ బాగా అనిపించింది. నాకు కొంచెం స్వీట్ తక్కువ ఉంటేనే టేస్ట్ బాగా అనిపించింది, అందుకని నేను కొంచెం స్వీట్ తక్కువ వేస్తాను. అందుకని నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను, నాకు సరిపోయింది స్వీటు. మీరు కావాలంటే 4 వేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. స్వీట్ మాత్రం ఇప్పుడు దీన్ని వెంటనే బెల్లం వేసాం కదా, వేసిన తర్వాత ఆ వేడి మీదనే కొంచెం ఫాస్ట్ గా కనుక కలిపితే, ఆ వేడి మీద మనం ఎలాగో చేయి పెట్టాది కాదు, అందుకని గెరెట్ తీసుకొని కనుక అందులో ఉన్న బెల్లం అంతా కూడా సొద్దపిండికి పట్టాలి బాగా. అంటే సొద్దపిట్టి ఏదైతే మనం వండి పెట్టామో దాంట్లో పట్టాలి. ఇప్పుడు దీనికి కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఆ నెయ్యి కూడా ఎంతలేండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఆరిపోయింది, ఇప్పుడు చేతితో కలపొచ్చు. ఇప్పుడు కావాలి అంటే మీరు కొంచెం ఇలాచీ పౌడరు, అలానే కొంచెం
సాల్ట్ వేసుకోవచ్చు. కొంతమంది అది ఇష్టపడతారు కాబట్టి వేసుకుంటారు. నేనైతే యాలక పొడి వేయను, ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ అంత బాగా నచ్చదు, అందుకని చెప్పేసి నేను వేసుకోవట్లేదు. ఉప్పు కూడా మీరు కావాలి అనుకుంటే వేసుకోండి. నేనైతే రెండు ఇట్లా ఉప్పు యాలక పొడి రెండు ఇట్లా వేయకుండా కూడా టేస్ట్ చాలా బాగుంది. కావాలంటే ఇలా ఉండలు చేసి పిల్లలకి ఇవ్వండి. లేదంటే మీరు మామూలుగా ఒక పిరికెడు తీసి ఒక బౌల్లో పోసి ఇస్తే ఒక స్పూన్ వేసి చక్కగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎలాగో మీరు స్నాక్ ఏదో ఒకటి చేసి పెడతా ఉంటారు కదా, ఆ టైంలో ఇది పెట్టేసారనుకోండి పిల్లలకి మంచి ఎనర్జీ వస్తాయి. అలానే పెద్దవాళ్ళకి గనకైతే డిన్నర్ తో పని లేకుండా సాయంత్రం పూట తిన్నారంటే ఇక డిన్నర్ తో పని లేకుండా ఇదే సరిపోతుంది. ఎవరైనా సరే తినాల్సిన ఫుడ్ అండి. చాలా హెల్త్ కి మంచిది. పైగా ఇది ఎక్కువ రోజులు నిలవే ఉండదు. ఉదయం పూట చేస్తే మాత్రం సాయంత్రం వరకు ఉంటుంది. సాయంత్రం పూట చేస్తే మాత్రం మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకే ఉంటది. మీరు ఎక్కువ రోజులు ఉండాలి అంటే మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అది సద్దపిండి కదా, అందరికీ తెలిసిన విషయమే. కొంచెం సద్వాసన వస్తే తినకూడదు కూడా. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకొని తినొచ్చు. ఎందుకంటే ఇది ఎక్కువ టైం ఏం పట్టదు మనకి. నానటం ఒకటే కొంచెం టైం తీసుకుంటది, ఎందుకంటే ఎక్కువ టైం కావాలి కాబట్టి. ఆ తర్వాత మనం మిక్సీలో వేసి చేసుకోవటం కానీ, లేదంటే స్టవ్ మీద కానీ ఏదైనా అంతా ½ టైంలో మొత్తం అయిపోయింది నాకైతే. ఇదండి మన వీడియో. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ గ్రీన్ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.